ప్రభునామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అలాగే లైవ్లోకి వెళ్తున్న మెసేజ్ కూడా వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య పరిచయలో మనం వెళ్దాము. ఈ దినం అంశము ఏంటిదంటే, గత సంవత్సరం అంతా కాపాడి ఈ సంవత్సరంలో కూడా ప్రభు మనకిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ప్రభుకు మనందరం ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ఈరోజు వాక్య పరిచయం ఏంటంటే, సమస్యలకు పరిష్కారం చేసే దేవుడు. చెప్పండి. సమస్యలకు పరిష్కారం. ఆల్రెడీ 2 సమస్యలకు పరిష్కారం జవాబు ఇచ్చాడు గత సంవత్సరంలో దేవుడు. అలాగే ఈ సంవత్సరంలో కూడా మన జీవితాల సమస్యలు రాకుండా ఉండవు, ఇబ్బందులు రాకుండా ఉండవు. అది కుటుంబ పరంగా కావచ్చు, అలాగే వ్యక్తిగత పరంగా కావచ్చు, అనేక సమస్యల్లో మన అపాయకరమైన పరిస్థితులు కూడా కావచ్చు. కాబట్టి రిఫరెన్స్ అయితే పాతయ్యే కావచ్చు, కానీ వాక్యం ఎప్పుడు కూడా చెప్పండి, ప్రతిదినం కొత్త మన్నా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. చూడండి, కీర్తన పుస్తకంలో నుండి 34వ కీర్తన 7వ వచనం మనం చూద్దాము. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. సరే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, తీసుకొచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి అయ్యా. అల్పుడును నిష్ప్రయోజకుడును ప్రభా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ వాక్యం శ్రేష్టమైనది, నీ వాక్యము జీవింపజేసేది, నీ వాక్యము రక్షించేది. కాబట్టి ప్రభా, నీ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి మహిమ పొందుకోమని, నేనే తగ్గాలి, మీరే కనబడాలి, ప్రత్యక్షము కాని మహిమ పొందుకోమని పరిశుద్ధాత్మదేవా మీరే మంచి ఆలోచన చేత నడిపించుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఇక్కడ మనం చూస్తాం, ఈ కీర్తనకారుడు ఎవరు రాశారంటే, ఈ కీర్తన దావీదు రాశాడు. దావీదు 72 లేదా 73 కీర్తనలు దావీదు రాశాడు. ఎన్ని కీర్తనలు మొత్తం చెప్పండి? 150 కీర్తనల్లో సగం ఎవరు రాశారు చెప్పండి? దావీదే ఎక్కువగా రాశాడు. తర్వాత కొంతమంది భక్తులు, ఆసా రాశాడు, సొలొమోను రాశాడు, కోరాహు, మోషే రాశాడు, అనేక రకాలు చాలా మంది కూడా రాశారు. కానీ ఎక్కువ కీర్తనలు ఎవరు రాశారంటే దావీదు మహారాజే రాశాడు. ఈ కీర్తనల్లో దావీదు కలిగిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఒక 7 రకాలు చెప్తాను. ఒకటి, భయము నుండి విడిపిస్తాడు. ఏంటి చెప్పండి? దేవుడు భయభక్తి కలిగి ఉంటే, ఇందులో భయభక్తి గురించి చాలా రెఫరెన్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి 7వ వచనంలో చెప్పాడు, అలాగే చూడండి 11వ వచనంలో చెప్పాడు. ఇలాగా భయభక్తి గురించి 9వ వచనంలో కూడా చెప్పాడు. ఇలాగ 3 సార్లు భయభక్తి గురించి చాలా వివరంగా చెప్పాడు. ఎవరికి దేవుని కాపుదల ఉంటుంది, ఎవరిని దేవుడు భద్రపరుస్తాడు, ఎవరిని కాపాడుతాడు అనేది ఇందులో 3 సార్లు భయభక్తుల గురించే కీర్తన రాస్తాడు. ఆ భయభక్తి కలిగే వారి గురించి, వారి జీవితంలో కలిగే ఆ భయాల నుండి, వారికి ఎదురయ్యే సమస్యల నుండి 4వ వచనం చెప్తాడు. యెహోవా యొద్ద నేను విచారణ చేయగా నాకు కలిగిన భయాలన్నిటిలో నుండి ఏం చేశాడు? నన్ను తప్పించాడు. భయం, రకరకాల భయాలు ఉంటాయి, అనారోగ్య పరిస్థితుల భయాలు, లోకంలో అనేక రకాల భయాలు ఉంటాయి. ఒకరోజు ఒక వ్యక్తి, నిన్నటి దినం నేను ఒక కార్యక్రమంకి వెళ్ళాను. ఆ కార్యక్రమంలో ఆమెకి క్యాన్సర్ వచ్చింది. దాదాపు 2012లో వచ్చిందంట ఆ దైవజనురాలకి. 2012లో వచ్చినప్పుడు డాక్టర్లు చెప్పారంట, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది ఈ పరిస్థితి, ఇంకా 4 నెలల్లో ఈమె చనిపోద్దని చెప్పారంట. కానీ ఆమె చనిపోయింది, ఈ వారంలో చనిపోయింది అనమాట. అంటే ఎన్ని సంవత్సరాలు బతికింది? దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్? 2012లో చెప్తే డాక్టర్లు 2021, అంటే 9 వాళ్ళ కొడుకు చెప్పాడు. డాక్టర్లు ఏం చెప్పారంటే ఇంక కొద్ది నెలల్లోనే ఈమె చనిపోతుంది. కానీ ఆయన చెప్పినప్పుడు దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడు? వాళ్ళ పెద్ద కుమారుడు చెప్తున్నాడు, అమెరికా నుంచి వచ్చి ఆ కుమారుడు చెప్తున్నాడు, మమ్మని 2012లోనే నేను హాస్పిటల్ చనిపోదని చెప్పారు, కానీ దేవుడు మాత్రం ఇప్పటి వరకు, ఈ సంవత్సరం వరకు మా అమ్మకు ఆయుష్ ఇచ్చాడు అని ఎవరు చెప్పారు చెప్పండి? ఆ కుమారుడు. అంటే మన జీవితాల్లో రోగాల చేత భయాలు, డాక్టర్లు కూడా కొన్నిసార్లు భయపెడతారు. పరిస్థితులు, సమస్యలు, అనారోగ్యాలు కూడా మనం భయపెడతా ఉంటాయి. కానీ వాక్యం చెప్తుంది చెప్పండి, ఒకటి భయంలో నుండి విడిపిస్తాడు. రెండవది, కష్టాల నుండి కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మనకు వచ్చే కష్టాల నుండి, దేవుని యందు భయభక్తి గల వారికి ఇవన్నీ కూడా కలుగుతాయి. కష్టాల నుండి విడిపిస్తాడు. మనకు వచ్చే కష్టాల నుండి అవి చూపిస్తాను. మూడోది, మన చుట్టూ కూడా దేవుని యొక్క దూతలు ఉంటాయి. ఎవరు ఉంటారు చెప్పండి? దేవుని యొక్క దూతలు కూడా ఎవరికి? యెహోవా యందు ఎవరైతే భయభక్తిగా ఉంటారో అందరికీ కాదు, భయభక్తిగా ఉండేవారికి. ఆ భయభక్తి అంటే కూడా చెప్తాను దానికి అర్థం అవడానికి. అలాగే భయభక్తులు ఉన్నవారికి ఏమి ఉంటారంటే చెప్పండి? దేవుని దూతలు. 4వది మనం చూస్తే
మన అవసరాలు కూడా తీరుస్తాడు. భయభక్తిగా ఉన్న వారికి ఏం చెప్పండి, మన అవసరాలు తీరుస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు, మన కొరతలు తీరుస్తాడు. మనకున్న సమస్యల నుండి మనకున్న అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భయభక్తి గల వారికి దేవుడు తీరుస్తాడు. 5 చూడండి, 5వది ప్రార్థనలు వింటాడు. 5వది చెప్పండి, ప్రార్థన కూడా వింటాడు. భయభక్తిగా ఉన్న వారికి ఏంటి చెప్పండి, మనం చేసే ఆ ప్రార్థనలు దేవుడు వినే దేవుడుగా ఉంటాడు. 5వది. 6వది చూస్తే మనకు సమీపముగా ఉంటాడు. ఎవరు చెప్పండి, మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి, ఆయన మొరపెట్టు వారికి ఆయన ఎలా ఉంటాడు, సమీపముగా ఉండే దేవుడు. 6వది. 7వది చూస్తే మనకిచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చేవాడుగా ఉంటాడు. మనకి ఏదైతే వాగ్దానాలు ఇస్తాడో భయభక్తి కలిగే వారికి ఎన్ని చెప్పండి, 7 పాయింట్లు చెప్పాను. 7 సంపూర్ణతకు గుర్తుగా ఉన్నది. ఇప్పుడు ఈ భయభక్తులు కలిగిన వారు ఎవరు, అందరా అని మనం దేవుని యొక్క లేఖనాల్లో చూస్తే భయభక్తి కలిగిన ఒక దైవజనుడు ఇలాగ చెప్పాడు. ఒక దైవజనుడు ఒకరోజు తను ప్రాంతానికి ఒక ఓడలో ప్రయాణం చేయబోతున్న సమయాల్లో జాన్ వెస్లీ, ఇప్పుడున్న జాన్ వెస్లీ కాదు, ఆంధ్రలో నా ఓసన్న జాన్ వెస్లీ కానీ వాళ్ళు కాదు, ఆ పేరు ముందుగా ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఆ జాన్ వెస్లీ అనే ఒక దైవజనుడు అప్పటికే చాలా మంచిగా బాగా చదువుకొని డిగ్రీలు, బైబిల్ ట్రైనింగ్ అన్ని చాలా బాగా చేసిన దైవజనుడు. బైబిల్ మీద చాలా మంచిగా పట్టు ఉన్నవాడు, బైబిల్ గురించి బాగా లేఖనాలు తెలిసినవాడు. అలాంటి దైవజనుడు ఒకరోజు తను వెళ్ళే సువార్త చెప్పడానికి ప్రయాణంలో వెళ్ళాడు. ఆ ప్రయాణంలో వెళుతున్న సమయాల్లో ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు రక్షించబడ్డావా అని అడిగాడు ఒక వ్యక్తి. ఆ ఓడలో ఉన్న వ్యక్తి ఏమని అడిగాడు, నువ్వు రక్షించబడ్డావా అని అడిగితే, అవును నేను రక్షించబడ్డా, నేను పాస్టర్ కూడా వాక్యం అన్నీ నాకు తెలుసు, నేను బైబిల్ ట్రైనింగ్ తెలిసాను, నేను మా నాన్న మా తాతలందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళందరూ కూడా సేవకులే, నేను కూడా సేవకునే అని చెప్తా ఉంటే, నువ్వు రక్షించబడ్డావా, అలాగా 2 సార్లు నీ పాపముల విషయంలో నువ్వు మారు మనసు పొందావా అని అడిగాడు. నాకు బైబిల్ తెలుసు, నీ వాక్యమే చెప్తున్నాను, ఇంకా నేను మారు మనసు ఏంటి అని ఆ దైవజనుడు ఒక్కసారి అడిగాడు. ఆ వ్యక్తి 2వసారి అడిగాడు. 3వసారి అడిగినప్పుడు సువార్తకు వెళుతున్న అతని ప్రయాణాన్ని, నిజంగా నా పాపాలు క్షమించబడ్డాయా అనేది దేవుని సన్నిధికి వెళ్ళి సువార్తకు వెళ్ళే వ్యక్తి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మళ్ళీ ఇంటికి వచ్చి తను వ్యక్తిగతంగా దేవుని దగ్గర, ప్రభువా నా పాపాలు క్షమించబడే రుజువు ఉందా అని ప్రభు దగ్గర కన్నీళ్లతో ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే అప్పుడు ఆ దైవజనుడు ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించాడంట. ఆ దైవజనుడు హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశం సినిమా థియేటర్లే కావచ్చు, బీర్ షాపులే కావచ్చు, మొత్తం అన్ని కూడా బంద్ అయిపోయి భయంకరమైన అనేక అలవాట్లు ఉన్నవారు మారు మనసు పొందారు ఆ దైవజనుడి ద్వారా. హల్లెలూయా. అలాంటి గొప్ప దైవజనుడు. ఇంకా భయభక్తిగా గురించి చెప్పాలంటే దేవుని చిత్తాన్ని అబ్రాహాము దగ్గరికి వెళ్ళి నీ కుమారుడు నాకు బలి అన్నప్పుడు ఆ 22వ అధ్యాయం 12వ వచనంలో చెప్తాడు, అతను భయపడేవాడు. ఎలా భయపడేవారు ఏమంటే దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలను చేసేవాడు భయభక్తి కలిగిన వాడు. ఎవరు చెప్పండి, దేవుని చిత్తాన్ని, ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలను, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవాడు భయభక్తి కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే భయభక్తి కలిగిన వాడు ఏంటంటే దేవునికే ప్రథమ స్థానం ఇచ్చేవాడు. తన కుటుంబం కంటే, తన పిల్లల కంటే, తన ఉద్యోగానికంటే, తనకున్న పనులన్నిటికంటే కూడా మొదటి స్థానం ఎవరికి ఇస్తాడు చెప్పండి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాడు భయభక్తి కలిగిన వాడు. ఇంకా భయభక్తి గలవాడు గురించి చెప్పాలి అంటే, నేను కాలేజీలో వెళ్తున్నప్పుడు ట్రైనింగ్లో 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఎక్కడెక్కడ అన్ని ఏమున్నాయి చెప్పండి, కెమెరాలు ఉన్నాయి. ఏముంటాయి చెప్పండి, యవనస్తులు ఏం చేసినా ఒక చోట మాకు బయట ఆ చర్చి పక్కనే ఉంటుంది అనమాట, అక్కడ ఈ పనులు ఉంటాయి కదా, పనులు ఉంటాయి. ఆ పనులు తెంపుకున్నప్పుడు మా సారు సీసీ కెమెరాలో చూశాడంట. సీసీ కెమెరాలో చూసినప్పుడు ఆ పండ్లు తెంపుకున్నవాడు పిలిచాడంట. ఎవరినైతే తెంపుకున్నాడో సార్ చూసి, నువ్వు పండ్లు తెంపుకున్నావు అంటే, నేను తెంపుకోలేదు అన్నాడంట. అతను తెంపుకోలేదు అనగానే వెంటనే కెమెరా చూపించాడంట. ఏంటిది, ప్రూఫ్ చూపించాడంట. అప్పుడు ఏం చేశాడు అతను, ఆ కెమెరా ఏంటి చెప్పండి, మనకి దేనికి భయపడతారు చెప్పండి మనుషులు, కెమెరాలకు భయపడతారు, అవునా కదా. మా కాలేజీలో మొత్తం క్లాసులలో కానీ, చర్చిలో కానీ, బయట అన్ని స్థలాల్లో కూడా కెమెరా ఉండేది. ఇప్పుడు ఆ కెమెరాను చూస్తే ఒకవేళ అది ఎక్కడెక్కడ ఉంది చెప్పండి, బ్యాంకులలో ఉంటుంది. అలాగే వెళ్తున్న ప్రయాణాలు చాలా స్థలాల్లో కూడా ఏం పెట్టారు ఈ రోజుల్లో, ఏటీఎంలో కూడా కెమెరాలు పెట్టారు. కెమెరాలకు దేనికి భయపడతాడు మనుషుడు, కెమెరాకు భయపడతాడు. మనకి అలాగే కనబడని కెమెరా ఒకటి ఉంది, అది ఎవరు చెప్పండి, దేవుడు. దేవుడు చూసిన ఆ కెమెరాకు నువ్వు భయపడితే, నువ్వు చేస్తున్న పనులు, నువ్వు చేస్తున్న తప్పుదాలు, పొరపాట్లు, ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆ కెమెరాకు నువ్వు భయపడితే, ఈ కెమెరాకి ఎట్లా భయపడుతున్నారు మనుషులు,
ప్రతి దానిలో భయం ఉంది కదా. అలాగా దేవుడు ఆయన కెమెరాకి ఆయన మన ఆలోచనలు ఎరిగినవాడు, మన నడకను ఎరిగినవాడు, మన ప్రవర్తన చూస్తున్న. అందుకంటాడు కీర్తనకారుల్లో చూడండి ఆ మాట 33వ కీర్తన 13వ వచనము, దేవుడు అందరినీ చూస్తున్నాడు. అది భయభక్తి. చూడండి యెహోవా చూడండి 33:13 వచనం, యెహోవా ఆకాశము నుండి అవి అందరి సీసీ కెమెరా, అది కనబడని కెమెరా. ఏంటి కనబడే కెమెరాలకు ఎలాగో భయపడుతున్నాడు మనిషి. కనబడని కెమెరా ఒకటి ఉంది. ఆ కెమెరా ఏంటి చెప్పండి? యెహోవా ఆకాశములో కనిపెట్టుచున్నాడు, నరులందరినీ ఏంటంటే చెప్పండి, దృష్టించుచున్నాడు. తనున్న నివాస స్థలము నుండి భూలోక నివాసుల వైపు. మనం ఎప్పుడు చూడాలనుకుంటాం? దేవుడు కష్టాలు ఉన్నప్పుడు చూడాలనుకుంటాం, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూడాలనుకుంటాం, అలాగే మన అక్కరలోనూ అవసరాలను చూడాలనుకుంటాం. కానీ నిజంగా నువ్వు జీవించే జీవితం ఎలాగుందో, నీ నడక ఎలాగుందో, నీ ప్రవర్తన ఎలాగుందో, నువ్వు ఎలాగ జీవిస్తున్నావో అన్నీ కూడా ఆ సీసీ కెమెరాలో కనబడని కెమెరా ఒకటి నిన్ను చూస్తుంది, నన్ను కూడా చూస్తుంది. మన ఇంట్లో ఎలాగుంటున్నాం, ఉద్యోగాలు ఎలాగుంటున్నాం, లోకంలో ఎలాగుంటున్నాం, మన ఇంటి పక్కన వారితో ఎలాగుంటున్నాం, అంతా కూడా కెమెరా ఏంటి చెప్పండి? ఆకాశం నుండి నరులందరినీ చూస్తున్నాడా లేదా? భయభక్తి కలిగేవారు ఎవరంటే ఆయన నన్ను చూస్తున్నాడనే భయం ఎవరిలో ఉంటుందో వారు నిజంగా భయభక్తులు. చర్చికి వచ్చడం కూడా భయభక్తే కానీ, ప్రార్థనలో పాల్గొనడం, ఉపవాసాలు ఉండడం కూడా భయభక్తే కానీ, ఈ అన్నిటికంటే కూడా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయము ఎవరికైతే ఉంటుందో వారు నిజంగా భయభక్తులు కలిగిన వారు. వారి చుట్టూ ఇప్పుడు చెప్పాను 7 పాయింట్లు చూసావా? ఏముంటుంది చెప్పండి? 7 పాయింట్లు చెప్పాను. 7 ఏంటి చెప్పండి? ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? భయం నుండి విడిపిస్తాడు, అలాగే కష్టాల నుండి రక్షిస్తాడు. 3వది మన చుట్టూ కూడా దేవదూతలు ఉంచుతాడు. 4వది మన అవసరాలు తీరుస్తాడు, ప్రార్థనలు వింటాడు, అలాగే మనకు సమీపముగా ఉంటాడు. 7వది చెప్పండి? వాగ్దానాలు. ఇవన్నీ కూడా ఎవరికి? లోకంలో దేవుడు నన్ను చూస్తున్నాడనే భయపడే వారికి దేవుడు ఇవన్నీ కూడా కార్యాలు చేస్తాడు. వీళ్ళు నిజంగా భయభక్తులు కలిగిన వాళ్ళు. ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ పాయింట్లు ఎవరెవరికి వస్తాయి చెప్పండి? దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను అబద్ధాలు ఆడినా నన్ను చూస్తున్నాడు, నేను ఏ పొరపాటు చేస్తున్నా నన్ను ఆయన చూస్తున్నాడు అనే భయం ఎవరికైతే దేవునికి భయపడతారో వాళ్ళకి ఎన్ని వాగ్దానాలు, సమీపంగా ఉంటాడు, ప్రార్థన వింటాడు. అన్ని సమస్యల్లో నీ కలిగే భయాలే కావచ్చు, నీ కష్టాలే కావచ్చు, అన్ని పరిస్థితుల్లో ఈయన జవాబిచ్చేవాడుగా ఉంటాడు. ఇంకా భయభక్తి గురించి, దేవదూతల గురించి కూడా ఒక మాట చెప్తాను. దేవదూతలు 2వది ఏం చెప్పండి? యెహోవా యందు భయభక్తి వారి చుట్టూ ఎవరుంటారంట? ఆయన దూత ఉంటాడు. దూత అనే పదము గ్రీకు అనే పదం, ఏంజెలిస్ అనే పదం ఏంటంటే చెప్పండి? ఏంజెలిస్ అనే పదము గ్రీకులోంచి వచ్చింది. ఇబ్రీ భాషలో ఏమొచ్చిందంటే మలక్ అనే పదము ఇబ్రీ భాషలో ఉందంట దానికి అర్థాలు. అయితే ఈ పదానికి వర్తమానుడు అంటే దేవుని యొద్ద నుంచి దేవుడు ఏది చెబుతాడో అవి ఎవరికి తీసుకొస్తాడు చెప్పండి? మనుషుల యొద్దకు తీసుకొని వచ్చే వర్తవాహనుడు. ఓరు? దేవదూతలు. ఈ దేవదూతలు చేసే కార్యాలు కొన్ని మీకు చెప్తాను. ఒకటి, దేవుని కార్యాలను జరిగించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడు, ఇప్పుడు ఊరికి మరియమ్మ దగ్గరికి ఆ వర్తమానం ఎవరు తీసుకొని వచ్చారు? అంటే ఎవరి దగ్గర వర్తమానం పొందుకున్నాడు? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ వర్తమానం ఎవరి దగ్గరకు వచ్చింది చెప్పండి? మరియమ్మ దగ్గరికి. అంటే దేవునికి మధ్యలో మనుషులుగా ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? మనుషులు. దేవదూతలు మనుషులు కాదు, కానీ దేవుని, మనమందరం కూడా దేవుని చేత చేయబడిన వారము. ఈ దేవదూతలు దేవుని చేత మాట ద్వారా కలిగిన వారు. దేవదూతలు ఎవరి ద్వారా చెప్పండి? ఆ మాట కూడా మీకు చూపిస్తా చూడండి. భూమి పుట్టక ముందే, ఆకాశం పుట్టక ముందే దేవుడు దేవదూతలను ఆయన మాటతో కలగజేశాడు. 148వ కీర్తన 2వ వచనం నుంచి చదవండి. 142వ కీర్తన 2వ వచనం. 148 2వ వచనం. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించండి, మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించండి, నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఇవన్నీ కూడా మనకంటే ముందు ఎవరు చెప్పండి? మనకంటే ముందు కూడా చేయబడ్డాయి అని చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. చూద్దాం. హల్లెలూయా, స్తోత్రం. సరే, ఏదేమైనప్పటికీ
దేవుని యొక్క వాక్యంలో చూడండి. ఇంకా చదవండి, కిందకి వచ్చండి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటిని ఆజ్ఞ అనే మాట చదవండి మళ్ళీ ఒకసారి. యెహోవా ఆజ్ఞ అవి పుట్టెను. ఆజ్ఞ ఏమైందని చెప్పండి. ఎలాగ పుట్టాయంటే చెప్పండి. అంటే ఆయన మాట ద్వారా ఎవరు కలిగారు? సృష్టిలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలు కావచ్చు, అలాగే దూతలు కూడా ఎవరి ద్వారా చేయబడ్డారు చెప్పండి. ఆయన మాట ద్వారా ఇవన్నీ కూడా మనకంటే ముందు మొదటగా దేవదూతలు కలిగాయని బైబిల్ చెప్తుంది. ఇంకా రెండోది, ఈ సృష్టికి దేవుడు భూమి ఆకాశాలు పునాదులు వేయక ముందుకో మాట కూడా చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 30 ఎబ్రీ కాదు దయచేసి యోబు రాసిన ఆ గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం చూడండి. 8:4వ వచనం. ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట అంటే? యోబుని అడుగుతున్నాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు అడుగుతున్నాడు. 7వ వచనం చూడమ్మా. ఉదయ నక్షత్రములు కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని భూమికి మూలరాతి వేసినప్పుడు ఎవరు ఈ ప్రశ్న అడుగుతున్నాడు? యోబుని అడుగుతున్నాడు. యోబుకు దేవుడు ప్రత్యక్షమై యోబుతో మాట్లాడుతూ ఈ సమయంలో భూమికి నేను పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? తర్వాత అంటాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు ఎవరు పాటలు పాడారంట? భూమికి పునాదులు వేసిన మానవుడు పుట్టక ముందే, ఆదాము అవ్వ కలగక ముందే ఏమేస్తాడంటే చెప్పండి. దేవుడు భూమికి పునాదులు లేకముందు ఎవరు పాటలు పాడారంట? దేవదూతలు. మొదటగా దేవుని మాట ద్వారా దేవదూతలు తయారు చేయబడ్డాయి. అలాగే దేవదూతలు పాడుచున్నాక ఆయన ఏమేశాడు? భూమికి పునాదులు. ఎవరు ప్రశ్న వేస్తున్నారంటే ఆ యోబుతో ప్రశ్న వేసినప్పుడు యోబు నోరు మూసుకున్నాడు. యోబు మాట్లాడలేక జవాబు లేకపోయాడు. ఎందుకంటే ఆ సమయంలో అప్పటికి యోబు పుట్టలేదు కాబట్టి. దేవుడికి ప్రశ్న వేస్తే జవాబు. ఇక్కడ చూడండి, ఇంకోటి ఏంటంటే దేవుని యొద్ద నుండి సందేశాలను మనుషుల యొద్దకు తెలియజేసేవారని అర్థం. దేవదూతలు ఏం చెప్పండి? దేవుని మూడో చూద్దాం. దేవుని సందేశాలను మనుషుల యొద్దకు తెలియజేసేవారు. 4వది చూస్తే దేవునికి ప్రతినిధులుగా వారు ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారని అర్థం. దేవునికి ఆయన ప్రతినిధులుగా ఎవరు చెప్పండి? దేవదూతలు ఏం చెప్పండి? దేవునికి మనుషులకు ప్రతినిధులుగా ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారని అర్థం. 6వది చూస్తే ఆయన ప్రజలను కాపాడేవారుగా ఉంటారు దేవదూతలు. ఎలా చెప్పండి? ఆయన ప్రజలను ఆయన మనందరిని ఎవరు కాపాడతారు చెప్పండి? దేవదూతలు. ఆ మాట చూద్దాం చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. 14-19 అనుకుంటాను. ఒకసారి రండి. నిర్గమకాండము 14-19వ వచనం. ఇశ్రాయేలు ఎదుట వెనుకకు పోయి చదువు. ఇంకా 19వ వచనం చూస్తే ఎవరు వెంబడించారంటే చెప్పండి. వెనక ఎవరు వస్తున్నారు? శత్రు సైన్యం వస్తుంది. వెనక ఎవరు వస్తున్నారు చెప్పండి? శత్రు సైన్యం వస్తుంది. మనుషుల యొక్క బలాన్ని ఆధారం చేసుకొని, వాడి బలాన్ని ఆధారం చేసుకొని ఐగుప్తు యొక్క సైన్యము, ఐగుప్తు యొక్క రథాలు ఇశ్రాయేలు నాశనం చేయడానికి వస్తూ ఉంటే, తర్వాత వారి మధ్యలోకి ఎవరు వచ్చారు చెప్పండి? అంటే దేవదూతలు ఏం చేస్తున్నారు? ఎవరిని కాపాడుతున్నారు? లక్షల ప్రజలను దేవదూతలు కాపాడేవారుగా ఉంటున్నారు. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక దైవజనుడి మధ్యలో నేను సేవకుల కూడికి వెళ్తే ఆ దైవజనుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్న సమయాల్లో, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అతను ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా టైం అవుతుంది కానీ కంగారు తొందరగా రెడీగా వెళ్ళిపోదాం అన్నదండి. భార్య కూడా అన్నదంటే వెళ్తాం కదా అంటే, నేను తొందరగా పోయి సస్తానికి పోతాం మనం తొందరగా, మళ్ళీ నేను ప్రార్థనలోకి వెళ్తాను. మళ్ళీ ఈ సేవకుడు మళ్ళీ ప్రార్థనలోకి వెళ్ళాడంట. మళ్ళీ ప్రార్థన చేసుకొని కొంత సమయం ఆలస్యమైన ప్రార్థన చేసుకొని అప్పుడు కారులో ప్రయాణం చేస్తుంటే ఆ మెదక్ రూట్లో ప్రయాణం వెళ్తూ ఉంటే రూట్లో ఆయన వెళ్తున్న దైవజన్ రూట్లో ఒక భయంకరంగా యాక్సిడెంట్ జరిగిందంట ఆయనకి.
ఆ యాక్సిడెంట్ చాలా ఈ అబ్బాయి వాళ్ళ కొడుకు 100 స్పీడ్లో ఉన్నాడంట. అట్నుంచి వచ్చిన మధ్యలో ఏదో అడ్డుకు వచ్చిందంట. వెంటనే అబ్బాయి బైక్ మీద ఉన్న అతను ఏడపడ్డాడు, ముందు ఉంటుంది కదా, దాని మీద పడిపోయాడంట. 100 స్పీడ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ స్పీడ్లో ఏమవుతుందో చెప్పండి, చనిపోతారా లేరా? ఏది కాపాడింది? ఇంట్లో చేసుకున్న ప్రార్థన ఉందే, ఆ దైవజనుడు ఇంట్లో చేశాడు ప్రార్థన. ఆ ప్రార్థన అప్పుడు ఆ కారు మీద పడిపోయి ఏ ప్రమాదాలు వాళ్ళకి జరగలేదంట. పడిపోయిన వాడికి కూడా అంత స్పీడ్ 100 స్పీడ్లో ఉన్నప్పుడు జరగదా చెప్పండి? చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఆ పడ్డ వ్యక్తి అంటాడు, అయ్యా సారీ నాది తప్పు అన్నాడంట. అతను ఎవరు చేశారు ఈ కార్యం? దేవదూతలు మనం వెళ్ళే మార్గాల్లో, మనం వెళ్ళే ప్రయాణాల్లో, మనం వెళుతున్న చోట్లలో, ఆపదకరమైన పరిస్థితుల్లో కూడా ఈ దేవదూతలు కాపాడేవిగా ఉంటాయి మనల్ని. ఆయన ఎందుకు భయభక్తిగా ఉంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఆయనకు నువ్వు భయపడితే పరిస్థితులకు సమస్యలకు భయపడతారు, కానీ దేవునికి నువ్వు భయపడితే ఒకవేళ మంత్రశక్తుల నుంచి కూడా దేవుడు కాపాడేవాడుగా ఉంటాడు. ఇక్కడ చూడండి, అపాయకరమైన పరిస్థితి నుంచి ఎవరు కాపాడేది చెప్పండి? క్యాక్స్ ఇప్పుడు చెప్పారు కొంతమంది తెలిసి చెప్పి, మాకు కూడా పోయిన ఈ నెలలో అనుకుంటా కదా మనకి, ఈ నెలలోనే అది జరిగింది, జనవరిలో అనుకుంటాను. ఆ బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలే, కానీ దేవుడు పెద్ద దెబ్బలు తగలకుండా దేవుడు మమ్మల్ని కూడా కాపాడాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని యొక్క దూతలే మన చుట్టూ కాపాడేవిగా ఉంటాయి. అర్థమవుతుందా? మొదటిది మనం చూసాము. ఇక్కడ చూడండి, ఇందులో కూడా 7 పాయింట్లు చూసుకున్నాం. దేవదూతలు ఎన్ని రకాలుగా చూస్తున్నాం? దేవదూతలు దేవుని చేత చేయబడ్డాయని అని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. అలాగే దేవుని కార్యాలు జరిగించడానికి దేవదూతలు ఉంటారు. అలాగే దేవుని యుద్ధ నుంచి సందేశాలను తీసుకొచ్చేవారుగా దేవుని దూతలు ఉంటారు. అలాగే దేవుని ప్రతినిధులుగా దేవదూతలు ఉంటారు. అలాగే దేవుని భయభక్తి కలిగే వారికి ఆయన ప్రజలను కాపాడేవారుగా దేవదూతలు ఉంటారు. ఇన్ని రకాలుగా ఎవరుంటారు చెప్పండి? దేవదూతలు. అయితే ఈ దేవదూతల గురించి కొన్ని పాయింట్లు చూద్దాం. ఇప్పుడు మనం అంశం ఏంటి చెప్పండి? అంశానికి వద్దాం. అంశం ఏంటి చెప్పండి? సమస్యలలో పరిష్కారము చూపే దేవుడు. ఒక కుటుంబంలో సమస్య వచ్చింది. ఆ సమస్య భర్త దగ్గర తీసుకొని వచ్చింది. ఆమె భర్త దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ భర్త చాలా సులువుగా తప్పించుకున్నాడు. తనంతలో తాను తప్పించుకొని నీ ఇష్టం ఏమైనా చేసుకోపో అన్నాడు. ఆమె ఇష్టం అని చెప్పే కదా, ఆమె పెట్టరాని శ్రమ, బాధ, కష్టాలు పెట్టగలే ఇంట్లో సమస్యల్లో పారిపోయిన ఒక ఆమె మనకు కనబడిద్ది. ఆదికాండము 16వ అధ్యాయంలో మనం చూస్తే సమస్యలలో పారిపోయే ఒక వ్యక్తి మనకు కనబడతారు. చూడండి ఆ మాట. మొదటిది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు పాయింట్లోకి వద్దాము. ఆదికాండం 16వ అధ్యాయానికి వద్దాం. సమస్యలలో భర్త దగ్గరికి సమస్య తీసుకొచ్చి 16:5 చూడండి. ఆదికాండం 16:5. సారాయి ఎంత పెద్ద మాట. భయభక్తులు కలిగిన వాళ్ళకు కూడా ఏం చెప్పండి? ఏం తగిలింది? కోపం వచ్చిందంటే ఏమొస్తుంది చెప్పండి? కోపంలో ఏం మాట్లాడతారు? సమస్య అంతా ఏమని బట్టే వచ్చింది అక్కడ ఇంట్లో. ఎవరిని బట్టి? మన సారమ్మని బట్టే వచ్చింది సమస్య. ఇప్పుడు ఏమైనా పెద్ద కోపం బీపీ పెరిగిందంటే ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు. కొంతమంది బీపీ కోపంలో వచ్చిందంటే ఏం మాట్లాడుతారో తెలియదు. ఇప్పుడు ఆమె ఏమంటుంది? ఈ మాటలు ఎవరు పలుకుతారు చెప్పండి? మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాట్లాడతారు. దేవుని పిల్లలు కూడా మాట్లాడతారండి. దేవుని సంఘానికి వచ్చే వాళ్ళు కూడా ఈ మాటలు మాట్లాడతారు. కాస్త బీపీ ఎక్కువ పెరిగితే, కాస్త కోపం ఆవేశాలు పెరిగితే, సమస్యలు పెరిగినప్పుడు ఈ మాట కూడా ఏ మాట? నన్ను ఇంత బాధ పెడుతున్నాడు, అవసరం ఖచ్చితంగా నీకు తగిలిద్ది అని మాటలు కూడా భర్తలు అనేవాళ్ళు ఉన్నారు, భార్యలు అనేవాళ్ళు కూడా, చుట్టుపక్కల అనేవాళ్ళు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, భక్తులు కూడా మన మధ్యలో ఉన్నారనుకుంటున్నా నేను. చూద్దాం, ఇప్పుడు చూద్దాం రండి. ఇచ్చింది ఎవరు? ఇచ్చి సమస్య తెచ్చిపెట్టుకుంది ఎవరు? అమ్మగారే ఇచ్చింది. సమస్య కూడా ఆమె బట్టే ఆరంభమైంది. సమస్యకు ఆమెని పారిపోయేటట్టుగా చేసింది. చూద్దామా. నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును గాక అని అబ్రాహాముతో అనెను. పోనీ ఏమో న్యాయంగా ఉందా? ఏమో న్యాయం ఉంటే దేవుడు న్యాయం తీరుస్తాడు. ఏమో నోరే మంచివి కాదు, ఏమో మాటలే మంచివి కావు, నవ్వుసు తరుగుతున్నాడు, దేవుడు న్యాయం తీరుస్తాడా? నువ్వు లొల్లి పెట్టుకొని ఇతరుతో కొట్లాడి చేసి దేవా నా పక్షం న్యాయం తీర్చమని తీరుస్తాడు దేవుడు? చెప్పండి, మీరు తీరుస్తాడా? మీరే చెప్పండి ఆ మాటకి. గొడవ పెట్టుకునేది నువ్వే, అనరాని మాటలు అనేది నువ్వే, మన దేవుడు నా పక్షంగా న్యాయం తీరుస్తాడు. ఎవరు అంటుంది? మా భక్తురాలు. ఎవరు? మన సారమ్మ గారు, మన తల్లి. విశ్వాసులకి ఏమేమవుతుంది చెప్పండి? తల్లి. ఇప్పుడు ఆమె అంటున్న మాటలు ఏమన్నా చెప్పండి? దేవుడే నాకు న్యాయం తీరుస్తా అని ఎవరి దగ్గర తీసుకొచ్చింది ఆ సమస్య? అబ్రాహాం ఎంత సులువుగా తప్పించుకున్నాడంటే, నువ్వే సమస్య కారణం కాబట్టి నువ్వేమైనా చేసుకో, నాకు పట్టింపు లేదని అయ్యగారు ఆయిగా ఉన్నాడు. ఏం ఆ సమస్యకు
భర్త వల్ల పరిష్కారం దొరకలేదు. చూడండి ఆ మాట. అందుకు అబ్రాహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్టు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. బా, ఎంత సులువుగా సమస్యకు పరిష్కారం చేయాలనా, వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం కలగజేయాలనా, వాళ్ళిద్దరి మధ్యలో కుదిర్చాలనా. కానీ మన అయ్యగారు ఏంది, విశ్వాసం తండ్రే కానీ ఆ సమస్యకు పరిష్కారము చేయలేకపోయాడు. కానీ సమస్యకు పారిపోతున్న ఆమె దగ్గరికి సమస్యలు వచ్చినప్పుడు పారిపోక సమస్యల్లో దేవుడు జయమిచ్చేవాడుగా ఉంటాడు మనకి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చూడండి, సమస్యలకు పారిపోతున్న ఆమె దగ్గరికి దేవుడు ఎవరు వచ్చారు చెప్పండి. ఎక్కడ వచ్చాడు? 7వ వచనం చూద్దాం ఇప్పుడు. యెహోవా దూత అరణ్యములో ఎక్కడ కనుక్కొని చెప్పండి. అరణ్యం అంటే ఎవరైనా ఉంటారా? ఎవరు తోడుంటారా? అమ్మ నాన్న ఉంటారా? తోబుట్టులు ఉంటారా? బంధువులు ఉంటారా? ఎవ్వరు లేని స్థలంలో ఎవరు వచ్చారు ఆమె దగ్గర చెప్పండి. పారిపోతున్న ఆమెకి, సమస్యల్లో పారిపోతున్న ఆమెకి, ఇబ్బందులు వచ్చినప్పుడు పారిపోతున్న ఆమెకి దేవుడే ప్రత్యక్షమయ్యాడు. దేవదూతలు ఆ రోజుల్లో ఎలాగ ప్రత్యక్షమయ్యేవాళ్ళంటే, ఒక మనిషిగా మానవుడు ఎలాగైతే ఉంటాడో ఆ మానవుడే ప్రత్యక్షం అవుతాడు. మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరు చెప్పండి? యెహోవా దూత ఉంది కానీ యేసుక్రీస్తు ప్రభువారే ఆ రోజుల్లో ప్రత్యక్షమయ్యేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమంటుంది చెప్పండి. ఆ యెహోవా దూత అరణ్యములో కనుకొని ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇక్కడ చూస్తే సమస్యకు కారకురాలు ఎవరు చెప్పండి? సరే, కానీ అబ్రాహాము దగ్గరికి వచ్చే సమస్య పరిష్కారమైందా? కాలేదు. కొన్నిసార్లు మనంతలో మనకు సమస్యలు చేయడమే తెలుసు. మనకి సమస్యల్లో ఎక్కువగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి మన మధ్యలో, కానీ సమస్యకు మాత్రం మనంతలో మనము పరిష్కారం చేసుకోలేం కాబట్టే మనం కొన్నిసార్లు ఇంట్లోంచి పారిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి పరిష్కారం చేయగలిగిన ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఈ పరిష్కారం ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు అంటే దేవుడే కదా అక్కడికి వచ్చింది. ఎవరు వచ్చారు చెప్పండి? సమస్యకు పరిష్కారం చేసి ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనుషులు సమస్యకు పరిష్కారం చేయలేరు, కుటుంబ సమస్యలకు పరిష్కారం చేయలేరు, కుటుంబ ఇబ్బందులకు సమస్యకు జవాబు ఇవ్వలేరు. కానీ పరిష్కారం చేయగలిగిన ఆయన దగ్గరికి మనం ఎవరు వెళ్ళాలి చెప్పండి? ఎవరు వచ్చారు? ఆయనే వచ్చారు. అందుకే ఆమె అంటది, నన్ను చూస్తున్న దేవుడు అయ్యా. ఎక్కడ ఆమె పెట్టే పేరేంటి? నన్ను చూసే దేవుడు. ఏంది? నా సమస్యలో నేను పారిపోతున్నాను, నా ఇంట్లో కలిగిన పరిస్థితులకు నేను పారిపోతుంటే నన్ను చూడలేదు అనుకున్నాను, నన్ను చూస్తున్న దేవుడు అని ఆయనకి ఏం పెట్టి చెప్పండి. నా శ్రమను చూసావు, నా కష్టాన్ని చూసావు, నా ఇబ్బందులు చూసావు, కాబట్టి నువ్వు చూచుచున్న దేవుడు అని ఆయనకు పేరు పెట్టింది. అంటే పరిష్కారం దొరికాక ఆయన స్తుతించడం మొదలుపెట్టింది. పరిష్కారం దొరికాక ఏం చెప్పండి? పరిష్కారం ఎవరి వల్ల వచ్చింది? నీ సమస్యలకు దేవుడే పరిష్కారం చేయగలుగుతాడు. నీ సమస్యలకు దేవదూత వచ్చేది ఏంటి చెప్పండి? మొదటిగా సమస్యలకు పరిష్కారం చేసేది దేవుని దూత. ఏం చెప్పండి? సమస్యలకు పరిష్కారం చేసే దేవదూత. మొదటిది చూసాం. రెండోది మనం చూడండి. రెండోది కూడా చూడండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. రెండోది మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. ఈయన కూడా ఎక్కడికి పోయాడు చెప్పండి? అక్కడ కూడా అరణ్యమే చూసాము, ఇక్కడ కూడా అరణ్యమే చూస్తున్నా. మరణాపేక్ష కలవాడై యెహోవా ఇతరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొని మనం ప్రార్థన చేసేది. అలసిపోయాడు, నిరుత్సాహంలో ఉన్నాడు, ఇంకా చావే శరణ్యం అనుకుంటున్నాడు. చివరిగా ఆయన చేసిన మంచి పని ఏంటిదంటే, ఆ నిరుత్సాహంలో కూడా, ఆ ఓటమి భయంలో కూడా ఎంత గొప్ప ప్రవక్త అయినా చెప్పండి. చాలా పవర్ఫుల్ భక్తుడు. ఎవరంటే రాజులకు కూడా భయపడు, అధికారులకు భయపడు, దేశంలో ఉన్న ఎవరికి భయపడు. ఈయన మాట సెలవిస్తే ప్రకృతి కూడా ఆయన మాటకు లోబడిద్ది. అవునా కదా? దేవుని సన్నిధిలో ఉన్నవాడికి ప్రకృతి లోబడిద్ది. దేవునితో సహవాసం గడిపిన వాడికి, దేవునితో సంబంధం కలిగిన వాడికి సమస్యలకు పరిష్కారం దొరికిద్ది. ఏలియా ఎలాంటి వాడు అంటే యెహోవా సన్నిధిలో ఉన్నవాడు. ఎవరు చెప్పండి? 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో, దేవునితో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో సమస్యలకు పరిష్కారం దొరికేవాడుగా ఏలియా ఉంటాడు. సన్నిధిలో గడిపేవాడికి కరువులో కూడా దేవుడు పోషించాడు. అర్థమవుతున్న మాట? ఎవరు ఏలియాను పోషించాడా లేదా? ఎప్పుడు? కరువు కాలం అది. ఈయన మాట ద్వారా ఏమొచ్చింది? ఇప్పుడు కరువు వస్తే ఈయన కూడా వచ్చినట్టే కదా? దేశానికి వచ్చిందా కరువు? ఈయన కూడా కరువే కదా?
ఇప్పుడు సంఘంలో విశ్వాసాలు అందరూ మంచిగా ఉద్యోగాలు చేసుకుని మంచిగా అన్ని సమృద్ధిగా ఉంటే సేవకుడికి ఏం ఇస్తారు? మంచి కానుకలు ఇస్తారు. అదే వాళ్ళకే లేకపోతే సేవకుడికి ఏం పెడతారు? అవునా కాదా? ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో దేశానికి కరువు వచ్చింది, దేవుని ప్రజలకు కరువు వచ్చింది, సేవకుడు కూడా కరువు వచ్చింది. కానీ కరువులో కూడా దేవుడు పోషించాడు. ఎలా పోషించాడంటే యెహోవా సన్నిధిలో ఉండడాన్ని బట్టి. ఎవరిని బట్టి చెప్పండి? నీ కరువు తొలగాలన్నా, నీ సమస్యలు తొలగాలన్నా దేవుని సన్నిధిలో గడుపు. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఒక దైవజనుడు ఆ సేవ కొత్తగా వచ్చిన సమయాల్లో అన్నాడంట, నీకు ఈ సేవలో నువ్వు బాగా అభివృద్ధి పొందే వరకు నీకు నెల నెల వాళ్ళ సొంత అన్న ఏమిస్తానంటే ప్రతి నెల రైస్ బ్యాగ్ ఇస్తానంట. ఏమిస్తానాడంట? రైస్ బ్యాగ్. ప్రతి నెల నీకు సేవలో అభివృద్ధి పొందే వరకు, నీ సేవలో సంఘం అప్పుడు వరకు కూడా నీకు రైస్ బ్యాగ్ ఇస్తానంట. సేవకు వచ్చి ఆయన 30 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆ బియ్యం ఇవ్వలేదంట ఆయన. ఎవరు? సొంత అన్న. ఇంకొక ఆయన చర్చిలోకి వచ్చిన బాగా డబ్బున్న ఆయన వచ్చిందంట. ఆ డబ్బును, బ్రదర్ నీకు నేను అండగా ఉంటాను, ఏ పరిస్థితులైనా నా డోర్ కొట్టు, నీకు సాయం చేస్తానంట, నేనున్నా నీకు అన్నాడంట. సరే, ఈయన కాస్త ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన డోర్ కొట్టాడంట. ఆయన దగ్గర పోయింట, బ్రదర్ ఇప్పుడు రాక మళ్ళీ సాయంత్రం బయట పని అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను అన్నాడంట. ఈ ఫస్ట్ సరే మధ్యాహ్నం రండి అన్నాడు బ్రదర్ అన్నాడంట. మధ్యాహ్నం పోయండి సేవకుడు. మధ్యాహ్నం పోయినా ఇంకేదో ఒక సాగు చెప్తున్నాడు, కానీ 2 సార్లు వచ్చాడు, 3వ సారి వెళ్ళకపోయాడంట. నా బుద్ధి తక్కువ నీ దగ్గర రావడం, నువ్వు చెప్పావు అండగా ఉన్నాను, నేను నీ దగ్గరకు వస్తే, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సన్నిధిలో పరిష్కారం దొరికితే నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను నమ్ముకున్నాను కాబట్టి దేవుని నాదే తప్పు నీ దగ్గర రావడం అని. ఇప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తే ఆయన అవసర అక్కర్లన్నీ కూడా ప్రభు తీర్చాడంట. డబ్బున వాళ్ళ వలన మనకు కొన్నిసార్లు సపోర్ట్ దొరకదు, అలా సొంత బంధువుల ద్వారా కూడా నీకు సపోర్ట్ దొరకదు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో గడుపు, ఆ సన్నిధే నీకు ఆ అవసరాలు అక్కర్లు కూడా తీర్చగలిగిన శక్తి అక్కడ ఉంది. అలాంటి భయపడేవాడు ఎవరంటే ఏలియా. దేవుని సన్నిధిలో ఎక్కువగా బలవంతుడు, శక్తి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, అలాగే రాజులను కూడా సవాలు చేసిన వాడు. ఈ రాజు ఎలాంటి చెప్పండి? రాజుల దగ్గర పోతే కానుకలు ఎక్కువ వస్తాయా లేవా? కొంచెం డబ్బున్న వాళ్ళ దగ్గర పోతేనే కానుకలు, లేనిపోయిన ప్రవచనాలు, ఉన్న ప్రవచనం లేని ప్రవచనం కలిపి చెప్పినా మంచి కానుకలు పెడతారు విశ్వాసులే. ఇంకా రాజుల దగ్గర పోయి ప్రవచనం చెప్తే ఎట్లా వస్తాయి చెప్పండి? ఈరోజు అట్లా ప్రవచనం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రవచనం చెప్పుకునే వాళ్ళు కూడా. ఏలియా అట్లాంటి నీకు కరువు వస్తుంది ఈ దేశానికి అంటాడు ఏలియా. ఏమంటారు చెప్పండి? నీ కరువు వస్తుంది. దేవుడికి చాలా దుఃఖం. దేవుడు మొదటి వచనం చూస్తే సవాలు చేసి చెప్తాడు రాజుల దగ్గర కూడా. ఏం ఆశించని వాడు ఎవరంటే దైవజనుడు. దేవుని యొక్క ఏదైతే వర్తమానం పొందుకున్నాడో, దేవుడు ఏదైతే చెప్పాడో అదే ఖచ్చితంగా ఎవరు చెప్తాడు చెప్పండి? రాజు కూడా భయపడాడు ఈయన. హల్లెలూయా. అలాంటి దైవజనుడు భయపడిన వ్యక్తి. అలాగే ఎన్ని వందలు చెప్పండి? 850 మంది ఆ బయలు ప్రవక్తలు, అలా అశ్షూరు ఇంకొక దేవత ప్రవక్తలు ఉంటే 850 మంది ఒక పక్క ఉంటే ఈయన ఒక్కడ ఒక పక్క ఉన్న వీళ్ళందరికీ ఎవరికి భయపడు చెప్పండి? ఎవరికి భయపడు? ఈయన దేవుని పక్షంగా ఉన్నవాడు ఎవరు చెప్పండి? ఏలియా ఒక్కడు దేవుని పక్షంగా ఉన్నవాడు, అందరూ వారి వారి పక్షంగా ఉన్న. కానీ అంత సవాలు చేసి దేవుని అగ్ని దింపినవాడు చివరికి తనకే భయం వచ్చినప్పుడు, తనకే నిరుత్సాహం. ఇప్పుడు చూడండి, ఒక మానవుడిగా మనం ఆలోచిస్తే మనుషులు కూడా ఏమవుతుంది? భక్తి కలిగిన వాళ్ళు కూడా, దైవజనులు కూడా కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఏం చెప్పింది? నీకు 24 hours టైం. ఎవరు చెప్పారు? యెజబెల్ చెప్పింది. భయపడిపోయాడు. ఏం చెప్పండి? అంతకుముందుకి రాజును భయపెట్టినవాడు, సైన్యాన్ని భయపెట్టినవాడు, ఇప్పుడు ఆయన ఎవరికి భయపడి చెప్పండి? బయలు ప్రవక్తలు కూడా ఆయన చూసి గడగడ వణికినవాడు, అలా వణికించినవాడు ఇప్పుడు ఎవరికి భయపడ్డాడు? సమస్యలకు భయపడిపోయాడు, నిరుత్సాహపడిపోయాడు, అలసిపోయాడు. ఇంకా జీవితంలో ప్రభువా ఇంకా చాలు, ఇంతవరకు నీ సేవ చేశాను అని నిరుత్సాహంలో ఉన్నప్పుడు దేవుడు ఒక మంచి వర్తమానం తీసుకొని వచ్చాడు. చూడండి, నిరుత్సాహంలో ఉన్న వారికి, కృంగిన వారికి ఒక వర్తమానం ఏంటంటే ఆహారం. ఏం తీసుకొచ్చారు చెప్పండి? చచ్చిపోయేవాడికి ఆహారం తినబుద్ధి అవుతా? కానీ అయ్యగారు మాత్రం దేవతలు తీసుకొచ్చి ఏం పెట్టింది చెప్పండి? అందుకే నీ వాక్యము నా బాధల్లో, నేను కృంగిన స్థితిలో, ఎంత భక్తుడు కూడా మానసికంగా కొన్ని సమస్యల్లో కృంగిపోయే అవసరాలు వస్తాయి. ఎంత ప్రార్థన పరుడైనా కూడా, ఎంత దైవజనులైనా, సేవకులైనా, విశ్వాసులైనా కొన్నిసార్లు నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. ఇంకా దేవుడు నాకు సపోర్ట్ లేడే, దేవుడు నాకు సహాయం చేయడే అనుకున్న పరిస్థితులు కూడా అన్ని నిరుత్సాహంలోకి వెళ్ళినప్పుడు అతని ప్రార్థన ద్వారా దేవుడు అక్కడికి వచ్చాడు. దేవుని దూతగా మనిషిగా ప్రత్యక్షమై ఒకసారి లేపాడు, అన్నం పెట్టాడు, మళ్ళీ 2వ సారి లేపాడు, మళ్ళీ ఆహారం పెట్టాడు. చూడండి, ఇక్కడ నేను చెప్పవలసిన మాట ఏంటంటే ఇక్కడ నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఏలిని అర్థం చేసుకున్నవాడు. 2వ మాట ఏం చెప్పండి? మనుషులు అర్థం చేసుకోవచ్చు, నీ సమస్యలు అర్థం చేసుకోవచ్చు. 2వ పాయింట్ చెప్తాను, మనుషులు ఎవ్వరు నేను అర్థం చేసుకోవచ్చు, కానీ నేను అర్థం చేసుకోగలిగిన వాడు దేవుడు. నీవు కృంగిన స్థితిలో, నేను నిరుత్సాహ స్థితిలో, మొత్తం కూలికిపోయిన స్థితిలో కూడా నేను బాగా, కుటుంబంలో భార్యాభర్తలు కూడా ఎన్ని సంవత్సరాలు సంసారం చేస్తున్నా ఒకరికి అర్థం కాని రోజుల్లో మనం ఉంటున్నాం. ఇప్పుడు
కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నిన్ను బాగా అర్థం చేసుకునే వాళ్ళు, నీ నిరుత్సాహాన్ని, నీ కృంగిన స్థితిని మరలా నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. రెండో పాయింట్ మనం ఏం చూసాను చెప్పండి? ఎక్కడైతే, ఇంకో మాట అక్కడ చెప్తాను, ఎక్కడైతే నిరుత్సాహం వచ్చిందో, ఎక్కడైతే బలహీనుడైపోయాడో, ఎక్కడైతే కృంగిపోయాడో అక్కడికే ఎవరు వచ్చారు? అవునా కాదా? ఎక్కడ ఆ స్థలం ఏంటి చెప్పండి? నిరుత్సాహం కలిగిన స్థలము, అలాగే కృంగిపోయిన స్థలము, ఇంకా బయటికి ఇంకా లేవలేని స్థలము. నీ జీవితంలో చెప్తున్నాను, ఎక్కడైతే నువ్వు ఏ సమస్యలు అయితే నిరుత్సాహపడుతున్నావో, ఏ పరిస్థితిలో నువ్వు నిరుత్సాహంగా ఉన్నావో, నీ స్థలానికి వచ్చేవాడు నేను ప్రకటిస్తున్న యేసయ్య ఉంటున్నాడు. ఎక్కడ వస్తాడంటే ప్రార్థించే స్థలానికి వస్తాడు ఆయన. ఎక్కడికి వస్తాడు చెప్పండి? ఆ నిరుత్సాహంలో కూడా ఏం చేశాడు? ఇంకేం ప్రార్థన చేద్దాం, దేవుని మీద అలిగాడా? ఏమన్నా అలిగాడా? నేను ఇంత కష్టాన్ని, మంచి భక్తి చేస్తున్నాను, మంచి ప్రార్థనలో ఉన్నాను, దేవునితో సహవాసంలో ఉన్నాను, నీ ఎక్కడ తప్పు చేయలేదు, అయినా నాకెందుకు ఈ సమస్య వచ్చింది? అలిగాడా దేవుని మీద? అలిగాడా? దేవుడు అలా కూడా ఏం చేశాడు చెప్పండి? నిరుత్సాహంలో కూడా ఏం చేశాడు? ప్రార్థించేవాడి దగ్గరికి, నువ్వు ఉన్న సమస్యల యొద్దకు దేవుడు రావాలి. మనుషులు రెండోది చూసి నిన్ను బాగా, రెండోది ఏం చెప్పండి? నువ్వే సమస్యలో కృంగిపోయినా ఆ సమస్యల నుంచి నువ్వు లేవనెత్తబడాలంటే నీ ప్రార్థన నిన్ను లేవనెత్తేదిగా ఉండాలి. పసిపిల్లలు అనుకోండి, ఎవరు బాగా ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు చెప్పండి? అలా కొస్తా ఎదిగిన వాళ్ళకి పెద్దోళ్ళని ఎక్కువ చూస్తారా? సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు వచ్చినా అదే ఆలుగుడు ఉంటే బాగుంటుందా? చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏమైనా కొత్తగా వస్తారు, కొత్తగా వచ్చిన వాళ్ళు అలిగినా వాళ్ళకి ఆహారం. మొన్న ఒక రోజు నేను గార్డెన్కి వెళ్ళాను, ఈ వారంలో కదా, ఈ వారంలో వెళ్ళాం. అక్కడ పోతే ఒక తల్లి, వాళ్ళ అమ్మమ్మ అనుకుంటా, చిన్నవాడికి వాడు అస్సలు తింటలేడు. ఏంది? చిన్నపిల్లలకి ఏం చేస్తారు చెప్పండి? ఏవో కథలన్నీ చెప్పి వాళ్ళకి ఏం చేస్తారు? బతిలాడైన వాడికి ఏం చేస్తారు? తినేటట్టుగా చేస్తారు. ఎవరు? అమ్మమ్మ కావచ్చు, తల్లి కావచ్చు. చిన్నపిల్లలకి తల్లిదండ్రులే బతిలాడి పెడతారు. ఎదిగిన వాళ్ళకి నువ్వు పెట్టుకొని తినరా అంటారు. ఎదిగిన వాడికి ఏమంటారు? నువ్వు పెట్టుకుంది. కొత్త వాళ్ళకి వచ్చారనుకోండి, దేవుడే బలపరుస్తాడు, సేవకుడు బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. కానీ పాత వాళ్ళు ఎక్కువ అవుతున్నప్పుడు, వయసు ఎక్కువ, దేవుని సన్నిధిలో ఎక్కువ పెరుగుతున్నప్పుడు నువ్వే దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, రెండో మాట చూస్తే, నిరుత్సాహంలో ఉన్న వ్యక్తి వద్దకు ఎవరు వెళ్ళారు చెప్పండి? దేవుడు వచ్చాడు. కృంగిపోయిన వ్యక్తి వద్దకు ఎవరు వచ్చారు? ఈ మాటకి, నువ్వు శోధించబడుతున్నప్పుడు నీకు సహాయం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆ మాట చూపిస్తా చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగిస్తాం. ఇంకొక పాయింట్ చెప్పేసి ముగిస్తా. 2వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఈ వాక్యం ఖచ్చితంగా మీ శోధనల సమయంలో, మనుషులకు శోధనలు వస్తాయి. శోధింపబడి ఎవరు శోధించబడ్డారు? యేసు ప్రభు వారు శోధింపబడి శ్రమను పొందేను గనుక శోధింపబడు వారికి ఎవరంటే ఆయన పేరేంటి చెప్పండి? శోధింపబడే వారికి ఆయన ఎలాగున్నాడంట? ఈయన పట్టుకోండి, మీరు మీ సమస్యలకు పరిష్కారం దొరికింది, మీరున్న సమస్యలు లేపబడతారు. శోధింపబడుతున్న వారికి కూడా, నిరుత్సాహంలో ఉన్న వారికి కూడా, ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి అంటే, ఆ పరీక్షల నుంచి నువ్వు లేపడాలంటే ఏంటంటే, శోధించబడే వారికి ఏంటంట? సహాయకుడు నా యేసయ్య. హల్లెలూయా. రెండవది. మూడోది చూద్దాం చూడండి. దానియేలు గ్రంథం ఒకసారి 6వ అధ్యాయం చూడండి. దానియేలు పుస్తకం 3వ దూత 6వ అధ్యాయం 6వ అధ్యాయము 22వ వాక్యం చూద్దాం. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం, అందరూ చూడండి. 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను పంపించి, ఆయన దృష్టికి ఎలా ఉన్నాడంట? నిర్దోషి అంటే ఏంటిది? పరిశుద్ధత కలిగిన వాడు. ఏం చెప్పండి? మీకు ఒక మాట చెప్తాను. పొలిటికల్లో, రాజకీయంలో పరిశుద్ధంగా ఉంటాడా? రాజకీయంలో ఉన్నవాడు, పొలిటికల్లో ఉన్నవాడు, మీకు అర్థమయ్యే భాష చెప్తున్నాను, మంచి పరిశుద్ధంగా జీవించగలుగుతాడా? ప్రజలను మెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, చేయడానికి ప్రయత్నాలు అన్నీ చేస్తాడు, ప్రజలను సంతోషపరుస్తాడే కానీ, అవునా కదా? అవసరమైతే అన్ని పూజలు కూడా ఆయన చేస్తాడు. చేశారా లేదా? మన నాయకులు బోల్డ్ మంది చేశారు మన కళ్ళ ముందు. కానీ ఈయన ఎవరు చెప్పండి? దేశానికి, బాబులోని ఒక దేశానికి, ఇతను ఆ దేశం ఏంటి చెప్పండి? ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? అధిపతిగా కాదు, ప్రధానిగా చేశాడు దేవుడు. రాజు తర్వాత 3 ప్రధానులు ఉంటారు. 3 ప్రధానులు ప్రాముఖ్యం కలిగిన వాడు ఎవరంటే దానియేలు. అంటే నేను మంచి ఒక నాయకుడు. దేనికి చెప్పండి? ఒక పాస్టర్ కాదు, ఒక ప్రవక్త కాదు. ఈయన ఎవరు చెప్పండి? పొలిటికల్లో, రాజకీయంలో దేశానికి ఏలుతున్న ఒక నాయకుడు. ఎవరు చెప్పండి? నిర్దోషంగా జీవించగలుగుతామా? పరిశుద్ధంగా నేను అడిగాను, ప్రభువా నాకు అర్థం కాలేదు, పొలిటికల్లో ఉన్నాం, అసలు మామూలుగా ఉండడమే పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టమవుతున్న రోజుల్లో ఉంటున్నాం, కానీ ఈయన పొలిటికల్లో ఎలాగ పరిశుద్ధంగా ఉన్నాడు ప్రభువా అని ఉదయకాలం ప్రార్థన చేసి, ప్రభు అన్నాడు, అతను ప్రతిరోజు కూడా ప్రార్థించే వ్యక్తి.
ప్రతిరోజు ఎలా ఉన్నాడు చెప్పండి? ఆపద వచ్చినప్పుడు ప్రార్థించే వ్యక్తి కాదు దానియేలు. కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి కాదు. మరణం వచ్చినప్పుడు ప్రార్థించే వ్యక్తి కాదు. అసలు అతనికి మరణం వచ్చిందే ఎప్పుడు వచ్చింది? ప్రార్థన చేసినందుకే వచ్చింది. దేనికి వచ్చింది చెప్పండి? ప్రార్థన చేసినందుకే వచ్చింది అతనికి మరణం. కానీ అతను ఎలాంటి వాడు తెలుసా? ప్రతిరోజు కూడా ప్రార్థన జీవితం కలిగిన వాడు. ఎవరి జీవితాలు అయితే ప్రార్థన ఉంటుందో వారి మనస్సులో వారి జీవితాలు పరిశుద్ధంగా దేవుడు కాపాడతాడు. ఇంకోటి చెప్పాలనా, నిన్ను పరిశుద్ధపరిచేది అని చెప్పాలనా, నీ అంతలుగా నీవు ఎన్ని వాక్యాలు విన్నా నువ్వు అంతలో నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. ఈ లోకం అట్లాంటిది. పరిశుద్ధంగా ఉంచగలిగేది ఏం చెప్పాలనా? నీ ప్రార్థన జీవితం. నీ ప్రార్థన నీ మనస్సును, నీలో ఉన్న లోటులను, నీలో ఉన్న పొరపాట్లను అన్ని కూడా సరిచేసేది, పరిశుద్ధపరిచేది, నేను పరిశుద్ధంగా జీవింపజేసేది అంటే ప్రార్థన. ఏంటి చెప్పండి? ప్రభుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, ప్రతిరోజు ఎవరి జీవితాల్లో అయితే ప్రార్థన ఉంటుందో ప్రతిరోజు వచ్చే సమస్యలకు నేను పరిష్కారం చేస్తానన్నాడు దేవుడు. రోజు మన జీవితాల్లో సమస్యలు రావా? ఏదో ఒక రోజు ఏదో ఒక సమస్యలో మనకు సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఆ సమస్యలకు ఎవరు పరిష్కారం దొరికి చెప్పని అన్నాడు ప్రభు. అన్నాడు, ప్రతిరోజు ఆ సమస్యలను ఎదుర్కోవాలంటే, ఆ సమస్యలపై నీకు జయము కలగాలంటే కుటుంబంలో ఉన్న ప్రార్థనే వారికి జయమిస్తుందని చెప్పమన్నాడు దేవుడు. అర్థమైంది నా పాయింట్? అది నీ సమస్యలకు పరిష్కారం ఏంటి చెప్పండి? నీ కుటుంబంలో దానియేలు దేని వల్ల జయం పొందుకున్నాడు? తన నిర్దోషత్వము, తన పరిశుద్ధ జీవితం. నీకు పరిశుద్ధ జీవితం ఎంతగా ఉంటే దేవుడు నీకు అంత సమీపంగా ఉంటాడు. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? సమీపంగా కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ప్రజలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఉండాలంటే మనం అలా అవుతా? కానీ ప్రార్థన చేసే జీవితాలకే వాళ్ళే పరిశుద్ధంగా, వారి మనసు వారి ఆలోచనలు కూడా పరిశుద్ధపరిచేదే ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన దూతను ఎవరికంట ఎవరు దృష్టికున్నాడు? ఒకటి దేవుని దృష్టికి దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? నిర్దోషిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఆయన దేవుని దృష్టికి ఉన్నాడు. అలాగే మనుషుల దృష్టికి ఎలా ఉన్నాడు? మీకు చెప్పనా, మనుషులు ఎప్పుడు మంచోడు అంటారు చెప్పనా? చచ్చే వరకు మనుషులు దాదాపుగా మంచోడు అనరు, చచ్చిపోయిన రోజు అంటారు. ఒకవేళ అతను ఆ మంచి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని తెలుసా? నేను ఏసన్న గారు ఆయన ఉన్న రోజులు ఆయన తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట, నేను విన్నాను. కానీ ఆయన పోయాక ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన గణపరిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన సేవ, ఆయన పరిచర్య, ఆయన గొప్పతనం, ఆయన సేవ చేసిన గొప్ప దైవజనుడు ఏసన్న గారు. అంటే మనం బతికినంత కాలం మంచి పేరు రావాలంటే చాలా 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 కష్టంగా ఉంటుంది. కానీ చెడ్డ పేరు రావడానికి క్షణాలు తెచ్చుకోవచ్చు. ఎంత మంచోడైనా కానీ సంవత్సరాల తరబడి మంచిగా ఉన్నా ఒకరోజు చిన్న తప్పు చేస్తే అతనంత చెడ్డోడు, ఇంత మంచోడు అనుకున్నాను ఎంత చెడ్డోడు అనుకుంటాం మనం. ఆ పేరు పడింది మన మీద. కానీ దానియేలు ఏంటి చెప్పండి? అతను బతికున్నప్పుడే దేవుని దృష్టికి మంచి పేరు తెచ్చుకున్నాడు, మనుషుల దృష్టికి కూడా ఏం తెచ్చుకోండి చెప్పండి? ఏమంటాడు? నేను దేవుని దృష్టికి ఆ మాట చదవండి. దూత నంపించి ఎవరికి దూత పంపుతాడంటే నిర్దోషంగా దేవుని దృష్టికి కనబడే వారికి దేవదూతలు ఉంటాయి. ఆ మాట మీరు ఉదయం తీసుకోవాలి. దేవుని దృష్టికి ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, దేవుని దృష్టికి ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో, దేవుడు నన్ను చూస్తున్నాడనే భయము ఎవరైతే దేవునికి భయపడతారో వారికి దేవదూతలు వారి చుట్టూ ఉంటాయి. నీ కష్టంలో ఆయన వస్తాడు, నీ ఇబ్బందులు ఆయన వస్తాడు, నీ మరణపు అంచుల్లో కూడా ఆయన నీతో ఉంటాడు. పరిశుద్ధంగా జీవించే వారికి ఉన్నాడా లేదా దేవుడు? ఇక్కడ తన కష్టం ఉన్నాడా లేదా? తన ఆపదలో ఉన్నాడా లేదా? తన మరణపు అంచుల్లో ఉన్నాడా లేదా దేవుడు? నీ పరిశుద్ధతే దేవుడు చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. నీ పవిత్రతే దేవుడు చాలా ప్రధాన స్థానం ఇస్తాడు దేవుడు. అలాగే రెండోది చూస్తే అక్కడ చూడండి, మనుషుల దృష్టి కూడా ఎలాగున్నాడు? నిర్దోషిగా మనుషుల దృష్టి కూడా ఎలాగున్నాడు చెప్పండి? చదవండి. నీ దృష్టి కూడా నేను ఎలాగున్నాను? అందుకే మనుషులు కూడా చెప్పారు చూడండి. దానియేలు 6వ అధ్యాయంలో అతను ఎలాంటి వాడు? 3వ వచనం అనుకుంటాను, 5వ వచనమ్మా. చదువు 5వ వచనం చూడండి. 5 కాదు 4 చూడండి. రాజ్యపాలన ఏ విషయంలో చెప్పండి? పాలన విషయంలో. అంటే అతను రాజ్యం ఏం పాలన చేస్తుండో లేడా? అధికారిగా ఉన్నాడా లేదా? పొలిటికల్ గా ఉన్నాడా లేడా? అతను ఉన్నాడు. ఉన్నా కానీ ఎలా ఉన్నాడంట? దానియేలు మీద ఒక మనుషులు సాక్ష్యం ఇస్తున్నారు. దానియేలు మీద ఎంత నింద మోపాలను ఎక్కడ పట్టుకుందామన్నా అతను ఏం దొరకలేదు చెప్పండి. తప్పు. ఇంకా చదవండి. దానియేలు ఎలా ఉన్నాడంట? తను చేస్తున్న ఆ రాజ్యంలో కూడా నమ్మకస్తుడు. నీ ఉద్యోగంలో ఎంత నమ్మకంగా ఉంటావో నిన్ను అంతగా ఇచ్చిస్తాడు. నీ ఉద్యోగాల్లో, నీ చుట్టూ నా ఉద్యోగాల్లో కూడా నువ్వు ఎంత నమ్మకస్తుడివి, నీ దేవుని బిడ్డని చెప్తే వాళ్ళు నమ్మరు.
నీ చర్చికి వెళ్తాను కూడా వాళ్ళు నమ్మరు. నీ ప్రవర్తన, నువ్వు వాళ్ళ అధికారులకు ఎలాగ లోబడుతున్నావో, ఎలాగ ఉంటున్నావో, నీ స్థానాలు కూడా పెంచేదే చెప్పన్నా. నీ ఉద్యోగాలు ఎంత ఆ అధికారులకు ఇదేదో చూపుతావో, లోబడతావో, అక్కడ దేవుడు నీ స్థానాలు పెంచుతాడు. చూడండి, అతను అధికారులు ఉన్నప్పటికి ఎలాగ ఉన్నాడంట అంటే మన ఉద్యోగాలు మనం నమ్మకంగా ఉండాలా లేదా? ఉండాలి. బైబిల్ చెప్తుంది. ఇంకేమంటున్నాడు? దానియేలు తప్పైనను లోపమైనను ఆ మనుషులు దేవుని పద్ధతి ఏంటిది? ఒక ప్రార్థన. ఏం చెప్పండి? ఒక ఏ విషయంలో కూడా దానియేలు దొరకలేకపోయాడు. అంటే ఎంత మనుషులకు కూడా ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఎంత భక్తిగా ఉన్నాడు. మనుషుల్లో లోటుపాట్లు పట్టుకోవడానికి బోల్డ్ పట్టుకోవచ్చు మనల్ని. నాకు తెలియకపోయినా నా గురించి చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారా? ఇప్పుడు దానియేలు చూస్తే ఏ లోటు, ఏ తప్పులు, ఏ పొరపాట్లు కనబడిన వాడు, అతనికి పెద్ద పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో దేవుడు అతనితో ఉన్నాడు. హల్లెలూయా. నీ దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి తెలుసా? నువ్వెంత పరిశుద్ధంగా జీవిస్తావో, నువ్వు కష్ట సమయంలో మరణ పంచులోకి వెళ్ళినా నా దేవుడు బయటికి తీసుకురాగలుగుతాడు. హల్లెలూయా. తీసుకురావడం ఇక్కడ అంటున్నాడు. మనుషుల దృష్టికి దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? మీకు సాక్ష్యం, టైం ఎక్కువైపోతుంది కాబట్టి ఆ 3వ దూత చూసాము. ఏంటి చెప్పండి? 3వ దూతలో నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవిస్తావు, నీతో దేవుడు ఉండగలుగుతాడు. మొదటి ఏం చూసుకుని చెప్పండి? సమస్యలు మనుషుల ద్వారా కలిగాయి. సమస్యలు మనుషులు పరిష్కరించుకోలేకపోయారు, కుటుంబాలు. కానీ పరిష్కారం ఎవరి దగ్గర దొరికింది? దేవుని దగ్గర. రెండవది చూసాము, తను చాలా గొప్ప నీతిమంతుడే, పరిశుద్ధుడే, భక్తి కలిగిన వాడే. ఆయన కూడా అతనికి ఏమొచ్చింది చెప్పండి? నిరుత్సాహం కలిగింది. ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి, కృంగిపోయే స్థితులు ఉన్నారు. దేవుని యొక్క వర్తమానంతో దేవుడు వచ్చాడు అతని దగ్గరికి. హల్లెలూయా. నీ యొద్దకు దేవుడు రావాలంటే, నా ప్రభు నీ యొద్దకు రావాలంటే, నీ నిరుత్సాహాన్ని, నీ కృంగిన స్థితిని ఆయన లేవనెత్తాలంటే అక్కడ చెప్పండి, ఏం చెప్పండి? వాక్యం ద్వారా నిన్ను బ్రతికించేవాడుగా ఉంటాడు. రెండోది ఏం చెప్పండి? వాక్యం మనం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో నాకు బ్రతికిస్తుంది. రెండవది, అలాగే నువ్వున్న సమస్యలో కూడా ఆయన వస్తాడు. ఏం చెప్పండి? నువ్వున్న ఏ స్థితిలో కానీ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ ఉన్న స్థలంలోకి, ఏ స్థలంలో కుంగిపోయి ఆ స్థలంకి వచ్చాడా లేదు దేవుడు? నువ్వు ఉన్న స్థలం, నీ ఇంట్లో పరిస్థితులు నా ప్రభు వచ్చునుగాక. మూడోది చూసాము. ఏంటి చెప్పండి? మూడోది ప్రార్థన పరుడు. పరిశుద్ధంగా జీవించేది నీ అంతలో నువ్వు, నా అంతలో నీ జీవించలేవు. నీ ప్రార్థనే నేను పరిశుద్ధపరుస్తుంది. నీ ప్రార్థనే సరైన రీతిలో నేను నడిపించేది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. 4వది చూస్తే దేవదూతల భాషలు కూడా ఉంటాయి. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏమిటో చెప్పండి? దేవదూత భాషలు. ఏ దూతల భాష చెప్పండి? 13వ అధ్యాయం 1వ వచనం. మనం పరలోక భాషలు ఒకటి ఉన్నాయి. వాటిని కూడా మనం ఏం పొందుకోవాలి చెప్పండి? ప్రార్థనలో పరిశుద్ధాత్మ చేత పొందుకున్నప్పుడు ఆయన నీతోనూ ఎల్లప్పుడూ నీతో ఉండునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రభువా, ఏలియాకు కరువు వచ్చింది, అతను కూడా కరువే ఉంది. కరువు కాలంలో దేవుడు పోషించాడు. ఎలాగా? దేవుని సన్నిధిలో కనబడడం ద్వారా. నువ్వు దేవుని సన్నిధిలో ఎంతగా ఉంటావో నీ కరువులను నువ్వు పోషించబడతావు. నీ ఆపదలు, నీ ఇరుకులు, కరువు అంత లోకంలో ఉండొచ్చు, నువ్వు పోషించబడతావు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఏలియా. దైవజనుడే కావచ్చు, సేవకుడే కావచ్చు, విశ్వాసులు కూడా, నువ్వు దేవుని సన్నిధికి ఎంత ప్రాముఖ్యత ఇస్తావో నీ సమస్యలకు పరిష్కారం దొరికింది. నీ కరువులు, నీ అప్పులు అన్నింటిలో జవాబు దొరికింది. ప్రభువా, మాకు ఆ విధంగా అట్లాంటి ప్రార్థన జీవితం. యెహోవా యందు భయభక్తి గలవారు, ఆయన చుట్టూ కూడా దేవదూతలు ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కటాక్షం నీ ప్రజల మీదకి వచ్చును గాక, నీ వాత్సల్యత నీ ప్రజల మీదకి వచ్చును గాక. దేవా, నీ దృష్టికి, నువ్వు నీ కనులకి మేము భయపడే ఆ వణుకు మాలో పుట్టించమని అడుగుతున్నాం తండ్రి. నీకు మేము భయపడినట్లుగా, నీకు మేము లోబడినట్లుగా దేవా, సమస్యల్లో కూడా పరిష్కారం చూపినవాడా తండ్రి. నిరుత్సాహం, ఓటమి, మరణ పంచులో ఉన్న వారిని కూడా లేవనెత్తినవాడా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే దానియేలు చూస్తే తన నిర్దోషత్వం బట్టి సింహపు బోనులో ఉన్నప్పటికీ కూడా ప్రభువా తనతో ఉన్నవాడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మాకు ఇచ్చిన బిడ్డ అందరి చుట్టూ నీకు దూతల కంచె ఉండునుగాక, నీ కృప ఉండునుగాక, నీ కటాక్షం ఉండునుగాక. దేవా, మేమందరం నీకు భయపడదుముగాక. కనికరించి మహిమ పొందుకోమని, బలపరిచి సంఘాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సంఘానికి, అలాగే లైవ్ చూసిన బిడ్డలందరికీ ప్రభు తోడై ఉండునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా
అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధనామమున నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారాలలో